వర్మ గారు మాట్లాడండి సార్. గత 5 సంవత్సరాలుగా ఆయన గురించి చూసేశాం, ఆయన పరిపాలన చూసేశాం. కానీ ఆయన ఇప్పుడేదో జనంలోకి వస్తున్నాడు, వాళ్ళ పార్టీని చక్కదిద్దుకోవడానికో ప్రజలను బాగుపరచడానికో అవేర్నెస్ తేవడానికో అనుకుంటున్నారు, సంతోషం. గత 5 సంవత్సరాలు పరదాలు చాటు తాగిన ఆయన పబ్లిక్ లోకి రావాలి, ప్రజలే దేవుళ్ళు, ఏదైనా గెలుపుకు కానీ ఓటమికి కానీ ఈ ప్రభుత్వాలు నిర్ణయించేది ప్రజలే అని ఇన్నాళ్లకు ఆయన గుర్తించి ప్రజల్లోకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. దయచేసి రమ్మనండి, వచ్చి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే నిజాయితీగా నిబద్ధతతో చెప్పమనండి. అందుకే మేము కూడా కోరుకుంటాం సార్. ఆయన మొన్నటి వరకు కూడా మేము రిక్వెస్ట్ చేశాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలు మాట్లాడమని చెప్పాం. రాకుండా మీరేదేదో మీ పనులు మీరు చేసుకుంటూ ఈరోజు ఈ కనీసం డిబేట్ లో కూడా మనశ్శాంతి లేకుండా, అందుకే తెలియదు కానీ ప్రజలు రమ్మనండి. ప్రజలు న్యాయ నిర్ణేతలు హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో, అది కూడా ఆయన చూసి కనువిప్పు తెచ్చుకుంటాడు. కాబట్టి యాజ్ ఎర్లీ పబ్లిక్ లోకి రమ్మని నా తరపున, మా పార్టీ తరపున ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మీ అనుభవాల నుంచి మేము కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాం. ప్రభుత్వాలంటే ఎలా ఉండకూడదో మీ గురించి నేర్చుకున్నాం. ఓకే, 151 సీట్లు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్న తీరు మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే మా 164 కూడా మేము అప్రమత్తతగానే ఉంటాం. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే ఈ గత ప్రభుత్వం చూసి నేర్చుకొని అలా చేయకూడదనే మేము నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మా మంత్రులకి, మా ఎమ్మెల్యేలకి, మా నాయకులకి మేము కూడా పదే పదే చెప్తూ ఉంటాం, విడిసిపడకూడదు. అధికారం ఇచ్చిన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నప్పుడే, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే, వాళ్ళు సంతోషంగా సుఖశాంతులతో ఉన్నప్పుడే మనం మనుగడ సాగిస్తాం అని గతాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళగా మేము ఎప్పటికెప్పుడు చెప్పుకుంటుంటాం సార్. మేమేం విడిచిపడడం లేదు, మాకు అధికార దాహం లేదు, అధికారం వచ్చిందని మేమేమి విర్రవీగడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో 4.5 సంవత్సరం ఉంది మా చేతిలో, అద్భుతమైన పరిపాలన ఇచ్చి మేమేమైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగా మేము ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, వాళ్ళ పార్టీ దగ్గర నుంచి మేము నేర్చుకునే పరిస్థితుల్లో మాత్రం లేం. గతాన్ని మాత్రమే తీసుకుని మేము గుణపాఠంగా నేర్చుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే చిన్న ల్యాబ్స్ ఉంటే నిర్మాణాత్మకంగా తెలపండి. మా ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకునేదానికి, ప్రజలకు మంచి చేసేదానికి మాత్రమే మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శేఖర్ రెడ్డి గారు, మరొకసారి చెప్తున్నాను, క్రమశిక్షణతో డిబేట్లకు రండి. మాకు క్రమశిక్షణ గురించి ఆయనకి నేర్పియన్నా ఫస్ట్. క్రమశిక్షణ గురించి మీ పక్కన నేర్పియన్నా ఫస్ట్. కూర్చోలేము ఇక్కడ. ఆయన పుట్ట బెదిరింపులకు నోరు జారేస్తాం, మీరు కామ్ గా ఉండాలి, నోరు మూసుకోండి. ఆయన మాట్లాడాడు తప్పు మాట. శాంతి ప్రసాద్ గారు మీ వయసుకి తప్పు మాట మాట్లాడారు, తప్పని ఆయన చెప్పే మీరు నాకు చెప్పే హక్కు ఉండేది. మీరు ఆయన వైసీపీ నాయకులు సార్, ఈ వ్యవస్థనే ఫస్ట్ పట్టించారు. మీరేం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? మీ మిత్రుడికి పెట్టండి సార్ గడ్డి. శేఖర్ తర్వాత నా గురించి మాట్లాడు. శేఖర్ 1 minute. శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్. ఒక విషయం వస్తే నరసింహప్రసాద్ గారు చెప్పిన మాటని నేను 100కి 100 అంగీకరిస్తున్నాను. జగన్ రెడ్డి గారి ద్వారా మేము ఒక లెసన్ అయితే నేర్చుకున్నాం. పాలన అనేది ఎలా ఉండకూడదు, ప్రజల తిరస్కారానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితులకు దిగజారకూడదు అనే విషయంలో మట్టి గుణపాఠం అది మాకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఈ చక్కగా నేర్పించాడు. కాబట్టి అటువంటి పాలన అయితే మేము ఇవ్వము. అధికార ప్రతినిధులకు వచ్చి 5 సంవత్సరాల పాటు విర్రవీగుతూ మాట్లాడి ప్రతిపక్ష పార్టీలని, వాళ్ళ నాయకుల్ని తోలనాడేట్టుగా మేము తోలనాడు. కాకపోతే అంటే వారు సమయంలో పాటిస్తే మేము సమయంలో పాటిస్తాం. ఇంకా 2 చోట్ల ఓడిపోయాడు అన్నాడు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అంటే వీళ్ళకి గెలుపు కనపడతల్లా, మరి వాళ్ళకి పరాజయం ఎప్పుడు కనపడతల్లా వాళ్ళకి. మేము దాని గురించి మాట్లాడదు. ఇకపోతే హైదరాబాద్ అనేది జూన్ 2, 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనే స్పృహ లేకుండా మాట్లాడితే అసలు బెంగళూరు అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానా?
ఇక అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇక ఆంధ్రాలో ఎవరు ఉంటున్నారో, ఆంధ్ర ప్రాంతం అని దేన్ని అంటారో ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇకపోతే జనాలకు జగన్ రెడ్డి గారు వస్తానంటే